ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 12 నెలలల్లా మన ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు మీద చంద్రశేఖరరావు గారు తెచ్చిన 97,000 కోట్ల పైచీలకు అప్పుకు 33,574.11 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినవా. చుక్క నీరు తాగకుండా, చుక్క నీరు తీసుకోకుండా, రైతుకు అనా పైసా ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము ఆయన చేసిన అప్పులకు తప్పులకు ఒకే ఒక్క ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము చెల్లించినాం. ఈ 30 నెలల్లో మనం చేసిన అప్పు రమారమి 1-2 వేలు ఇక్కడ అక్కడ 1,80,000 కోట్ల రూపాయలు రఫ్లీ మనం అప్పు చేస్తే 30 నెలల్లో మనం తిరిగి చెల్లించింది 2,08,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు మేము మళ్ళీ అప్పులు చేసి దాన్ని అసలు మితి కట్టాల్సి వస్తుంది. 30 నెలల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్ అండ్ యావరేజ్ 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆన్ అండ్ యావరేజ్ ఈ 30 నెలల పరిపాలనలో 2,08,000 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినాం. ఇది తెలంగాణ ఫైనాన్షియల్ స్టేటస్. అయినా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా ఏ స్కీమ్ ఆపుకుంటా రేషన్ కార్డులు ఇచ్చినాం. 3,28,28 లక్షల మంది పేదలకు 6 కిలోల సన్నబియ్యం ఇచ్చినాం. 50 లక్షల మందికి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. 55 లక్షల కుటుంబానికి 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం. 4.5 లక్షల పేదలకు 5 లక్షల రూపాయలు ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ గ్రామాలలో మీరు దాదాపుగా 9,000 కోట్ల పైచలకు మనం ఈరోజు చెల్లించినాం. రైతు భరోసా సంవత్సరానికి ఎకరాకు 10,000 ఆయన ఇస్తే 2,000 పెంచి సంవత్సరానికి 12,000 కింద 36,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతు భరోసా కింద ఈ 30 నెలల్లో మనం ఖర్చు పెట్టినాం. ఉచిత విద్యుత్ 24 గంటలకు ప్రతి సంవత్సరం ప్రతి నెల 1,100 కోట్ల రూపాయలు యావరేజ్గా 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్కు చెల్లించినాం. 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 25,35,000 మంది రైతులకు రైతు రుణమాఫీ చెల్లించినాం. 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టిపోతే కరెక్ట్ 60 రోజులలో నియమనని 4,000 కోట్లు, 2,000 అంతకుముందు నెలకి 750 కోట్లు ఇచ్చేది. అది కూడా సరిపోతలేదని వాళ్ళు వస్తే మన చర్చల్లో భాగంగా 4,000 కోట్ల రూపాయలు 60 రోజుల్లో ఇచ్చిన వచ్చే నెల 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తాను. ఇప్పటికీ 4,000 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ రిలీజ్ చేసినాం. ఆర్టీసీ నష్టపోయి అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకొని ఉంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు. 1,000 కోట్ల లాభాలకు తీసుకొచ్చినాం. ఈరోజు ఆర్టీసీ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ 1,000 crores దే హావ్ మేడ్ ప్రాఫిట్. ఆర్టీసీని లాభాల బాట పట్టించినాం. 60,000 కోట్ల రూపాయలు మహిళలకు బ్యాంక్ లింకేజ్ ఇచ్చినాం. 0 వడ్డీ మీద 2,000 కోట్ల రూపాయలు ఆడపిల్లల తరఫున వడ్డీ చెల్లించినాం. బతుకమ్మ చీరలలో కూడా దోపిడీకి పాల్పడితే బ్రహ్మాండమైన చీరలు ఈరోజు ఇందిరమ్మ చీరల్ని మనం పంచిపెట్టినాం. ఆయన ఇచ్చిన పథకాలు అన్నిటికన్నీ కొనసాగించి ఒక్క అవినీతిని ఆపితే ఇన్ని పథకాలు చేసినాం. ఇన్ని పథకాలు ఈరోజు మీరు ఇంతమంది ఉన్నారు, మీరు ఎవ్వరు మాట్లాడతలేరు. రేషన్ కార్డు ఇవ్వలేదా, సన్నబియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా, 24 గంటల వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదా, ఆరోగ్యశ్రీ 1 yearలో 2,600 crores ఇచ్చిన ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ 500 రూపీస్ బోనస్ ఇచ్చినాం. అంతకుముందు ఒడ్లు వండిస్తే ఊరేసుకుంటా అంటే కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. 3,000 కోట్లు బోనస్ పే చేసినాం. డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినాం. లంచ్ క్వాలిటీ పెంచినాం. ఏ స్కీమ్ ఆపినాము? 8,21,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని అప్పచెప్తే
కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే మొదలుపెట్టిన స్కీమ్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వారసత్వంగా సంక్రమించిన ఒక్క స్కీమ్ అయినా ఏదన్నా ఆపినా? అదనంగా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాయి కదా, మీరు ఎందుకు ధైర్యంగా మాట్లాడతలేరు? ఎందుకు ఘాటుగా తిప్పికొడతలేము మనం? టెంపుల్స్ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, సుదీర్ఘకాలంగా ఉన్న వర్గీకరణ కావచ్చు, 100 సంవత్సరాల నుంచి వెనుకబడిన కులాల లెక్కలు లేకపోతే లెక్కలు తీసినాం కదా. ఏదైనా ఈ 30 నెలల చెయ్యని పని ఏదన్నా ఉందా? 67 వేల మొత్తం హిస్టరీ తీసుకోండి, ఏ స్టేట్ కానీ ఎగ్జాక్ట్ 15 నెలల 67,618 ప్రభుత్వ ఉద్యోగాలు నియమించిన ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉందా? వీళ్ళందరు ప్రభుత్వ ఉద్యోగులు కదా, ఇచ్చినాం కదా. మొత్తం డిపార్ట్మెంట్ వైజ్ అసెంబ్లీలో పెట్టినా రేపు అందరినీ కావాలంటే ఎవరైనా ఛాలెంజ్ చేయమని పరేడ్ గ్రౌండ్ అందరినీ మొత్తం లెక్క పెట్టి 1 by 1 ఫేషియల్ రికగ్నేషన్ యాప్ పెట్టుంది. మొత్తం ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినో లెక్క తీయాలి. అంతకుముందు ఇన్స్టాల్మెంట్లలో ప్రభుత్వ జీతభత్యాలు ఇచ్చేది. ఇవాళ 1వ తారీఖు నాడు అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ప్రభుత్వానికి పనిచేసే ప్రతి వాడికి 5వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి జీతం రావాల్సిందే అని ఈరోజు పని పెట్టుకొని ఎవ్రీ వీక్ మానిటరింగ్ చేసి రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నా, క్లీన్ చేసుకుంటూ వస్తున్నా. వరిధాన్యమే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్స్ ఎంత ఎవ్రీ ఇయర్ 56,000 తగ్గుకుంటూ పోయారు గవర్నమెంట్ స్కూల్స్లలో. లాస్ట్ 2 నెలల నుంచి లాస్ట్ టైం 50,000, ఈసారి 1,50,000 స్టూడెంట్స్ పెంచారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ గ్రాఫిక్లో పెరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లలో. పిల్లలు నమ్మకంతో జాయిన్ అవుతారు. అన్ని టెంకాయలు కొట్టిపోయిండు, టిమ్స్, నిమ్స్, అల్వాలు, ఎల్బీ నగరు, వరంగల్, ఉస్మానియా అని టెంకాయలు కొట్టుడు తప్ప తట్ట మట్టి అన్న తీసిండా? అన్ని ఇవాళ మనం కంప్లీట్ అయితే వాడు పోయి ఫోటోలు దిగుతుండు. శిల్పారామంలో ట్యాంక్ బండ్ మీద పోయి ఆ మధ్యలో సెల్ఫీ దిగి సెల్ఫీ డబ్బా కొట్టుకోడు. ఎవడా మీ తాత కట్టినాడు శిల్పారామం. ఇప్పుడు సేమ్ సనత్ నగర్ టిమ్స్ దగ్గర పోయి ఫోటోలు దిగుతున్నాడు సిగ్గు లేకుండా. దేవుడు సిగ్గు ఎట్లా పెట్టలేదో నాకు అర్థం కాలేదు. వాళ్ళ డిక్షనరీలోనే లేనట్టుంది సిగ్గు అని పదం. కుటుంబం మొత్తం సిగ్గు తప్పిపోయారు. ఇప్పుడు కుటుంబానికి మొత్తం తెలంగాణలో ఉండే అన్ని కుటుంబాలకు అసలు 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలని పెట్టుకున్నాం. రేపు ఇందిరమ్మ బర్త్డే రోజు అఫీషియల్లీ కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే అదృష్టం అనే విధంగా ఈరోజు ప్రతి వాడికి తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కడుతుంది. ఎక్కడన్నా దేశంలో ఈ పథకం ఉందా? ఎక్కడన్నా దేశంలో సన్నబియ్యం ఉందా? ఎక్కడన్నా దేశంలో సంవత్సరంలో 67,000 ఉద్యోగాలు ఇచ్చిరా? ఎక్కడన్నా అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చిందా? ఎక్కడైనా భారతదేశం మొత్తం మీద పేదవాడికి ఇల్లిస్తే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే పథకం భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవరినైనా. ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలు చేసిన. గల్ఫ్ బాధితులు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి శవాన్ని తెప్పించడమే కాకుండా ఆ ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా పథకం పెట్టిన. అక్కడనే వినోద్ గారు ఉన్నారు కదా. మీరు అడిగింది ఏంది చేయలేదు, ప్రతిదీ చేస్తున్నాం. ఇది కూడా కేసీఆర్ కోసం కాదు. ఇప్పుడు ఇది కాళేశ్వరం రిలేట్, ఇది ప్రజలకు అవసరం ఉన్నది. దీన్ని జాగ్రత్తగా చేయాలనేది మన ఆలోచన. వాళ్ళు హడావిడి పెట్టిరని, తొందర పెట్టిరని మనల్ని అటు ఇటు చేసి ఏదో ఒకటి చేసి అది గుల కొడితే వీళ్ళే కుట్రతోని దాన్నే మనం బాంబులు పెట్టి పేల్చినామని మాటలు మాట్లాడారు. ఎంత బుర్ర తక్కువ అంటే మరి అమెరికాలో ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ మరి వేరే దోస్తులు వేరే చెప్తుంటారు. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి వెళ్తుందా భూమిలోకి పోతుందా? మా వీరేషన్ చెప్పాలి. ఎన్నో బాంబులు పెట్టి పేలిస్తే ఏదైనా మనం బాంబు పెడితే అది ఏడైనా పెట్టు గాల్లోకి లేస్తుంది కదా, పైకి లేస్తుంది కదా. మళ్ళీ కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ భూమిలోకి పోయింది కదా, బాంబులు పెడితే భూమిలోకి ఎట్లా పోతుంది? బుద్ధి ఉందా? అన్నం తింటుండా, గడ్డి తింటుండా? మాట్లాడేటప్పుడు బుర్రనాన్ని ఉపయోగించాలి కదా. పోనీ ఒకవేళ ఏదన్నా జరిగింది అని అంటే ఏదన్నా చేస్తే ఏదన్నా శకలాలు వేసినాయి, గాల్లో ఉన్నాయి, ఇది ఉన్నది అని అంటే మనం బాంబులు పెట్టాం. భూమిలో కుంగిపోయింది దాన్ని మనం బాంబులు పెట్టామని మన మీద వేస్తాడేమే? మీ నాయన అవినీతికి బలైపోయింది కాళేశ్వరం, మీ కుటుంబ దోపిడీకి బలైపోయింది గోదావరి నదీ జలాలు. మొత్తం మీ ఎంటైర్ కుటుంబం హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని పని చేయాలి, ఒక్కొక్కరిని కాదు.
తెలంగాణకి 8,21,000 కోట్ల రూపాయలు అప్పు వస్తుంది, కేసీఆర్కి 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది.